ఇప్పుడు మనం షెయి పార్టీ లీడర్ల ఐక్యమత్యం గురించి మాట్లాడుకుందాం. వాళ్ళ దాంట్లో ఐకమత్యం ఎట్లుంటుందో ఎరికే కదా. అసలు నన్ను అడిగితే షెయి పార్టీలో షరీక్ కావాలంటే కరాటే, కుంఫు, బాక్సింగ్ కూడా వచ్చి ఉండాలి కావచ్చు. ఎందుకంటారా, గాంధీ భవన్కు పారి ఈ బాక్సింగ్లు కరాటేలు ఎట్లా చేసుకుంటుర్రో. అయితే గాంధీ భవన్లో కాంగ్రెస్ లీడర్లు ఏమో మీటింగ్ పెట్టుకున్నారులా. ఆ మీటింగ్లో వాళ్ళ అనుబంధాలు, ఆప్యాయతలు, అనురాగాలు జర చూద్దామా. అవి చూడు రీడ గుమిగూడిరు. వామో, వీళ్ళు లీడర్లు ఎందుకైతారు? గల్లాలు పట్టుకున్నారంటే గూండాలు రౌడీలు అయ్యే ఉండాలి అనుకునేరు. కాదు లీడర్లే. ఇగో ఈయననేమో ఫిరోజ్ ఖాను ఎరికయ్యే ఉండాలి. ఇంకొక ఆయననేమో ఉస్మాన్ అని కార్వాన్ లీడరు. ఇక ఈ మీటింగుకు పొన్నం ప్రభాకర్ సారు, హనుమంత్ అన్న, అజారుద్దీను వీళ్ళందరూ అడిగచ్చు. ఇక వీళ్ళ ముంగట్నే బాక్సింగ్ విద్య చూయించుకుంటుర్రోలా. ఫిరోజ్ ఖాను ఉస్మాన్ అనే లీడరు దౌడ పొంట ఒక్కడి జరిగితే ఫిరోజ్ ఖాన్ అటు ఎల్లెళ్ళి కలవాటాడు. సూచన ఎట్లా అనుకుంటుర్రో. మరి లోళ్ళు ఎట్లా పుట్టిందయ్యా అంటే కుర్చీల కాన్నట. నేను కూసుంటా అని ఈ ఫిరోజ్ ఖాను ఉస్మాన్ నడుమ బయసు నడిచింది. గల్లాలు పట్టుకొని ఇగో గిట్లు ఇయ్యర దంచుకున్నారు. పాపం హనుమంతన్న చూడు నడిమిట్లా ఎంత తండ్లాడుతున్నాడో. ఇంకా జరిసేపు అయితే హనుమంతన్నను కూడా అటుకెళ్ళి నూకేసి తట్టే ఉన్నారు కదా. కానీ చూడు వల్ల పార్టీ మీటింగ్ కుర్చీల కాడ కూడా తన్నుకున్నారంటే అసలు ఏమన్నా గొప్ప లై లీడర్లు కుర్చీ కోసం తన్నుకున్నారంటే చిన్న పోరలు కూడా తలకాయలు దించుకో ఉంటారు కావచ్చు వీళ్ళని చూసి. అంతే కదా మరి.